ఈరోజు దేవుని వాగ్దానము జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా ప్రభు మాటలను మీరు తీసుకొనండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యమందు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఏమంటున్నాడనంటే, తన బిడ్డలైనటువంటి మీతో ఆనందించండి అని చెప్తున్నాడు దేవుడు. ఆనందించడం ఎట్లా సాధ్యం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. ఎందుకనంటే మీకు కష్టాలున్నాయి, మీకు బాధలున్నాయి, మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీకు అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఎలా సంతోషంగా ఉండగలం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకు ఆనందించాలనంటే, ప్రభు అంటున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడంట మీకు. హల్లెలూయా. ప్రభువు సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడింది చూడండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. ప్రభువు మీకు దగ్గరే ఉన్నాడంట. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారేమో, ఆయన మాకు దూరాన ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, ఆయన ఎక్కడో మందిరంలో ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు మీతోనూ మీ ఇంటిలోనూ ప్రభు ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటనంటే, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకంటే మీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు వచ్చేసింది. ఆయన సమీపంగా ఉన్నాడు అని అంటే నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, నీ కష్టాలు ఆయన చూస్తున్నాడు, నీ బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ప్రభువు సమీపంగా ఉన్నాడు. అయితే మరి ప్రభు ఏమంటున్నాడు? ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పిన తర్వాత దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయమంటున్నాడు. ఇప్పుడు నీ కష్టం ఏదుందో నువ్వంట, ఇప్పుడు నీ కష్టం ఏదుందో నీవంట ఆయనకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఎందుకని? నీ దగ్గరే ఉన్నాడు సమీపంగా. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు. మరి ఆ కష్టాలన్నీ తీర్చేసే దేవుడు నీకు దగ్గరే ఉన్నాడు. కాబట్టి మరి కన్నులు మూస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు నేను కలిసి ప్రభుకి ఇప్పుడు ప్రార్థన చేస్తే దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆయన విని నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ హృదయాన్ని ఆనందింపచేస్తాడు, నీ నోటిని నవ్వుతో నింపుతాడు. ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తావు. మరి కన్నులు మూస్తారా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమున కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. ఈ కుటుంబాన్ని మేలులతో నింపండి. ఈరోజు నాయన విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని స్వీకరించి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ప్రభు ప్రార్థనలు ఏకీభిస్తున్నారు. ఈ కుటుంబాలను మేలులతో నింపండి. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఆనందించే అనుభవంలో, ప్రార్థించే అనుభవంలో ప్రభు మీరు సమీపంగా ఉన్నప్పుడు ఈ పిల్లలు బలపడినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన సమీపంగా ఉన్న దేవుడు కనుక మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సింగమ్మ గారు కోణంకి నుంచి రావడం జరిగింది. వీళ్ళ మేనత్త గారి యొక్క భర్త షుగర్ ఉంది ఆయనకి, వేలేమో తీసేయాలని చెప్పారట ఇన్ఫెక్షన్ అయిన కారణంగా. అయితే ప్రార్థన తైలం ఇచ్చారు ఈమె వీళ్ళ మేనత్త గారికి. ఆమె తన భర్తగా ఆ ప్రార్థన తైలం ఆ గాయమైన చోట పోసారట. అయితే వైద్యులు మొదట వ్రేలు అక్కడికి తీసేయాలని చెప్పారు, కానీ ప్రార్థన తైలం పోసుకోగా ఆ ఇన్ఫెక్షన్ గురైనటువంటి ఆ భాగాన్ని దేవుడు బాగు చేశాడు. వ్రేలు తీయాల్సిన అవసరం లేకుండా ఆ గాయం తగ్గిపోయి పూర్తిగా స్వస్థత పొందుకోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వీళ్ళ మనవడు కూడా ఫిట్స్తో బాధపడుతూ ఉన్నాడంట. 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ పిల్లవాడు. అయితే ఫిట్స్ నుంచి స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థనా తైలం త్రాగించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే దేవాది దేవుడు అద్భుత రీతిగా ఆ కుమారుడిని ముట్టి స్వస్థతనివ్వడంతో పాటు ఆ ఫిట్స్ని పూర్తిగా తీసివేశాడు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వీళ్ళ మనవడు ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థనా తైలం విశ్వాసంతో వినియోగించగా నా బంధువుల్లోనూ అలాగే నా ఇంటిలోనూ కూడా దేవుడు అద్భుత స్వస్థత కార్యాలు జరిగించాడని చెప్పేసి కోణంకి నుంచి ఈ సహోదరి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ
మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. సోదరి పేరు మరియమ్మ గారు, సింగమనేనిపల్లి నుంచి వీరు రావడం జరిగింది. వీళ్ళ మనవుడికి జాబు పోయింది. 3 మాసాలుగా ఆయన ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఆ కుమారుడికి జాబు రావాలన్న ఆశతో వీరు ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. విషయాన్ని దైవజనులకు చెప్పడం జరిగింది. అయ్యా, నా మనవడికి మంచి ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి, ఇదిగో ఈ సువార్త పని కొరకు వినియోగించండి అని చెప్పేసి 5,000 టీవీ పరిచయకు తెచ్చి వీరు ఇవ్వడం జరిగింది. 6 మాసాలుగా వీరు వస్తూ ఉన్నారు. దేవాది దేవుని దయలో 2వ నెల వచ్చేటప్పటికల్లా వీళ్ళ మనవడికి ఆకర్షణీయమైనటువంటి వేతనంతో కూడినటువంటి మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.